నమస్తే వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్। ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తున్న మతోన్మాద బీజేపీ పార్టీతో దేశ సార్వభౌమాధికారం సమగ్రతకు ముప్పు పొంచి ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు। మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బాలాజీ గార్డెన్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గెలుపు కోరుతూ ఇండియా కూటమి ఆధ్వర్యంలో సిపిఐ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ వ్యవసాయ పురోగతికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు। గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టులను వ్యవస్థలను నిర్వీర్యం చేసి ఆర్థిక పరిస్థితిని దిగజార్చిందని, బీఆర్ఎస్ అనాలోచిత నిర్ణయాలతో పరిపాలన విధ్వంసమై స్కీములు స్కాములయ్యాయన్నారు। లక్షల రూపాయలతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగమైందన్నారు। ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మురళీ నాయక్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనమినేని సాంబశివరావు, జిల్లా కార్యదర్శి విజయ్ సారథి, కాంగ్రెస్ సిపిఐ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు। మీ అందరి కరతాళ ద్వారా అధ్యక్షత వహించారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కామ్రేడ్ కూనమినేని సాంబశివరావు గారిని మన వేదిక మీద ఆశీర్వాదంగా సగర్వంగా స్వాగతం। సావీర్ పాషా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి వారి వేదిక మీద కామ్రేడ్ భాగం హేమంతరావు గారు, సిపిఐ బలపరిచినటువంటి ఇండియా కూటమి అభ్యర్థి కామ్రేడ్ పోరిక బలరాం గారిని మీ అందరి కరతాళ ద్వారా మరి వేదిక మీదకి ఆహ్వానించాల్సిందిగా కోరుతా ఉన్నాం। వేదిక మీద ఆశలు కావాల్సిందిగా ఈ సందర్భంగా ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నాం। అందులో మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం మొట్టమొదటిగా గెలిచి ఈ రాష్ట్రంలో మెజార్టీ ఇచ్చేటువంటి స్థానం మహబూబాబాద్। ఇది మూడవ తరం పోరాటం కొనసాగి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ మున్సిపల్కి సంబంధించినటువంటి వినతి పత్రాలు ఇచ్చారు। రేపే మున్సిపల్ శాఖ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది కాబట్టి రేపు కొత్తగూడెంలో వేదిక మీదకి ఆశీర్వాదంగా కోరుతా ఉన్నాం। ఈ దేశాన్ని మతాల పరంగా, ప్రాంతాల పరంగా, కులాల పరంగా రెచ్చగొట్టి వాళ్ళ రాజకీయ పబ్బం కోసం, అధికారం కోసం, అవకాశాల కోసం ఈ దేశ యొక్క సార్వభౌమాధికారాన్ని, సమైక్యతను, సమగ్రతను విచ్ఛిన్నం చేయాలనేటటువంటి ఆలోచనతో నడుస్తున్నటువంటి బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఈనాడు వామపక్ష పార్టీలు, అనేక అభ్యుదయ పార్టీలు అన్నీ కలిసి ఇండియా కూటమిగా ఈరోజు బీజేపీని ఓడించడం కోసం। కాబట్టి ఆయన మాటకి విలువ ఉంటుంది, ఆయన చెప్పేటటువంటి సూచనని ఈ ప్రభుత్వం తీసుకుంటుంది। తెలంగాణ రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీల పరంగా ఆయన గొంతుకి విలువ, ఆ ప్రాధాన్యతని ఈ ప్రభుత్వం నిలుపుకుంటుందని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నా। అందుకని ఈ రోజున సిపిఐ పార్టీ సహకారంతో మహబూబాబాద్ నియోజకవర్గం పార్లమెంట్ సభ్యుడిగా బలరాం నాయక్ గారి విజయంలో మీదే ప్రధాన భూమిక అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం। అందుకని మహబూబాబాద్లో మొన్నటి ప్రభుత్వంలో కూడా నేను కొద్ది రోజులు మంత్రిగా ఉన్నా। అప్పుడు కూడా మీకు కావాల్సినటువంటి రహదారులు కానీ, మీ జిల్లా కలెక్టరేట్ కానీ, మీకు కావలసినటువంటి అవకాశాలు ఉంటే నా చేతనైన కాడికి చేసే అవకాశం నాకు మొన్నటి ప్రభుత్వంలో కూడా వచ్చింది। కానీ మొన్న ఆఖరి 5 సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం యొక్క కార్యక్రమాల పట్ల, ఆడు చేసేటటువంటి అనాలోచితమైనటువంటి చర్యల పట్ల, ఆడు తీసుకున్నటువంటి స్కీములన్నీ స్కాములుగా మారిపోయి పరిపాలన అంతా కూడా విధ్వంసమై, వ్యవస్థలన్నీ కూడా ఛిద్రమై, పేదలకి కష్టాలు తెచ్చిందనేటటువంటి కోపంతో కేసీఆర్ గారిని కూడా మట్టు పెట్టినటువంటి గడ్డ